నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ మాచర్ల ఘటనపై ఈసీ సీరియస్ పిన్నేలి కోసం హైదరాబాద్ లో ఏపీ పోలీసుల గాలింపు కేసులో A1 గా పిన్నేలి రామకృష్ణారెడ్డి 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామన్న ఎంకే మీనా తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య బోనస్ వార్ కాంగ్రెస్ సర్కార్పై కిషన్ రెడ్డి కేటీఆర్ ఫైర్ మహారాష్ట్రలో పడవ బోల్తా పూణే ఉజా డ్యాంలో 6 గల్లంతు బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు వరుస సూచన పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని ఏపీ సీఈఓ ఎంకే మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం చేశారని వెబ్ కాస్టింగ్ లో ఈ ఘటనలు పరిశీలించామన్నారు. అలాగే ఈవీఎం ధ్వంసమైన డేటా మొత్తం సేఫ్ గానే ఉందని అన్నారు. ఈవీఎంల ధ్వంసం తర్వాత దర్యాప్తు ప్రారంభించామని సిట్ పోలీసుల నుంచి వివరాలన్నీ సేకరించామని తెలిపారు. ఈ కేసులో పిన్నేలి రామకృష్ణారెడ్డి A1 గా ఉన్నారని ఆయనపై 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామని తెలిపారు. పిన్నేలిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలిచ్చిందని నిన్నటి నుంచి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సీఈఓ ఎంకే మీనా. పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని ఏపీ సీఈఓ ఎంకే మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు ధ్వంసం చేశారని వెబ్ కాస్టింగ్ లో ఈ ఘటనలు పరిశీలించామన్నారు. అలాగే ఈవీఎం ధ్వంసమైన డేటా మొత్తం సేఫ్ గానే ఉందన్నారు. ఈవీఎంల ధ్వంసం తర్వాత దర్యాప్తు ప్రారంభించామని సిట్ పోలీసుల నుంచి వివరాలన్నీ సేకరించామని తెలిపారు. ఈ కేసులో పిన్నేలి రామకృష్ణారెడ్డి A1 గా ఉన్నారని ఆయనపై 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామని తెలిపారు. పిన్నేలిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. కానీ నిన్నటి నుంచి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టి ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సీఈఓ ఎంకే మీనా. మాచర్ల ఎమ్మెల్యే పిన్నేలి రామకృష్ణ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పిన్నేలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిన్నేలి కోసం హైదరాబాద్ కు ఏపీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నేలి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పిన్నెల్లిపై 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు పిన్నెల్లి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్నాయి ఏపీ పోలీస్ బృందాలు. మార్చర్ల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీ సీఈఓకు నోటీసులు పంపింది. పాల్వాయ్ గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈఓను వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా అని ప్రశ్నించిన సీసీ ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు నమోదు చేయలేదని కూడా ప్రశ్నించింది. కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా అని కూడా నిలదీసింది. నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా లేదా అని ప్రశ్నించింది సీసీ. కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఘటనపై సాయంత్రం 5 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, పిన్నెల్లికి సంబంధించి అరెస్ట్కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే మీ వద్ద పూర్తి సమాచారం ఏ విధంగా ఉన్నాయి? శివాని, ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం రెంటిచింతల పాల్వాయి గేటు పోలింగ్ బూత్ నెంబర్ 202లో ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి సంఘటన జరిగింది. దానికి సంబంధించి తాజాగా వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ని ధ్వంసం చేశారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ని ధ్వంసం చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా తీసుకుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకున్న అంశానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి ఒకవైపు ఇది ఎలా ఉంటే మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. 3 చట్టాల పరిధిలో 10 కేసులను 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలుపుతూ ఉన్నారు. ప్రధానంగా ఐపీసీ సెక్షన్ కింద, అదేవిధంగా ఆర్పీ సెక్షన్ కింద, పీడీపీపీ చట్టాల కింద మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. ఐపీసీ కింద ఒకసారి మనం పరిశీలిస్తే 143 సెక్షన్ 143, 147, అదేవిధంగా 448, 427, 353, 452, 120B సెక్షన్లతో కేసులను పోలీసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పీడీపీపీ చట్టం కింద కూడా మరో కేసును కూడా పోలీసులు నమోదు చేశారు. అదేవిధంగా ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్ల కింద కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నీ కూడా ఈ నెల 20వ తేదీనే నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన పోలీసులు కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో 2 సెక్షన్ల కింద ఆయనకు శిక్ష పడితే 2 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఒక సెక్షన్ కింద అతనికి శిక్ష పడితే మాత్రం దాదాపు 7 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కూడా ఈ కేసులను బట్టి తెలుస్తూ ఉంది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే ఈవీఎం ధ్వంసం సంబంధించి వీడియో బయటికి వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ పోలీసులు హైదరాబాద్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణంలోనైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా
చేయడం జరిగింది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా తనకు అరెస్టు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా పోలీసులకు ఇప్పటి వరకు అయితే దొరకకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సంగారెడ్డి జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ వాహనంలో లేనట్టు తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఈవీఎం ధ్వంసం సంఘటన బయటికి వచ్చిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్లకుండా ముందుగానే లుకౌట్ నోటీసులు కూడా ఏపీ పోలీసులు జారీ చేయడం జరిగింది. ఇక ఈ ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా కూడా స్పందించడం జరిగింది. పోలింగ్ రోజు మాచర్లో మొత్తం 7 సంఘటనలు జరిగాయి. ఆ 7 సంఘటనలకు సంబంధించి చూస్తే ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి అంశం కూడా బయటకు వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అక్కడ రీపోలింగ్ చేయాలా అవసరం లేదా అనే అంశానికి సంబంధించి కూడా పరిశీలన చేశాము. ఆ ఈవీఎం ధ్వంసమైనటువంటి సందర్భంగా అక్కడ మళ్ళీ రీపోలింగ్ చేసినటువంటి అవసరం లేదు, డేటా పూర్తి స్థాయిలో భద్రంగా ఉందనే విషయాన్ని కూడా ఎంకే మీనా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఆ అంశం తమ దృష్టికి వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు అన్ని రకాలుగా పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా ఎంకే మీనా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఈ అంశానికి సంబంధించి సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని చెప్పిందో దానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు తాము నివేదికను పంపిస్తామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. ప్రధానంగా ఈవీఎం ధ్వంసానికి సంబంధించి 10 సెక్షన్ల కింద కేసులు నమోదైతే అందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A1 గా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి అభియోగాలు కూడా నమోదయ్యనే విషయాన్ని కూడా ఎంకే మీనా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అంటే ఎన్నికల నాటికే మాచర్లతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా హింస జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉంటుందని ఈసీ ముందుగానే ఊహించడం జరిగింది. మాచర్లలో మొత్తం 100% వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతున్నటువంటి తీరును కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఒక మహిళను పోలింగ్ స్టేషన్ లో దుర్భాషినటువంటి వీడియో ఒకటి బయటకు రావడం జరిగింది. అంతేకాకుండా స్వయంగా ఆయనే పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి సంఘటన కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని పరిణామాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే స్పందించింది. సిట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా ఎవరైతే వ్యవహరించారో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో పాటు శాఖాపరమైనటువంటి చర్యలు కూడా గతంలోనే ఈసీ ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈవీఎం ధ్వంసానికి సంబంధించి వీడియో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుందనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ అంశానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కూడా ఇప్పటికే పోలీసులు రంగం కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఈవీఎం ధ్వంసం జరిగిన తర్వాత తమ దృష్టికి ఏ అంశాలు వచ్చాయి, దాని తర్వాత తాము ఎలాంటి చర్యలు చేపట్టామా అనే అన్ని అంశాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదిక రూపంలో ఈ రోజు 5 గంటలలోపు ఇవ్వబోతూ ఉన్నారు. ఇక పోలీసులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరిని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సంగారెడ్డిలో ఆయనకు సంబంధించినటువంటి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ మాత్రం ఈ అంశానికి సంబంధించి ఉచ్చు బిగుస్తుంది. ఆయన ఏ క్షణంలోనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ముంబై హైదరాబాద్ జాతీయ రహదారిపై కంది సమీపంలో కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సహా వాహనాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు ఏపీ పోలీసులు. ఎందుకు వచ్చారు పిఎస్? ఏం పని? డిపార్ట్మెంట్ సార్ అడిగాను. అన్న ఎక్కడన్నా మీది? ఎక్కడ? మాచర్లటగా. మాచర్లటగా. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు పిఎస్? ఏం పని? సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ముంబై హైదరాబాద్ జాతీయ రహదారిపై కంది సమీపంలో కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయినట్లు తెలుస్తుంది. డ్రైవర్ సహా వాహనాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు ఏపీ పోలీసులు. ఎందుకు వచ్చారు పిఎస్? ఏం పని? అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరైనా దిగిపోవాల్సిందే. చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోవడం మా తప్ప. ఇదేంటి ఇంతగా చెప్తున్నారని ఆలోచిస్తున్నారా? అసలు ఈ వ్యాఖ్యలు చేసిందెవరో అని ఆరాధిస్తున్నారా? ఈ మాటలు అన్నది ఎవరో కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇవి. నిజమే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఇప్పుడు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఒక్క ఓటమి, ఒకే ఒక్క ఓటమి బీఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోంది. 2014, 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన గులాబీ పార్టీ 2023 ఎన్నికల్లో మాత్రం చతికిలబడింది. అంతే, అప్పట్నుంచి కారు పార్టీకి కష్టాలు ఎదురయ్యాయి. బీఆర్ఎస్కు కంట్లో నలుసులా మారిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కావడం గులాబీ పార్టీని మరింత కష్టాల పాలు చేసిందన్న వాదన వినిపించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాటి సీఎం కేసీఆర్తో పాటు అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నేతలపై మాటల తూటాలు పేల్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మరింత జోరు పెంచారు. అంతేకాదు, ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి కారు పార్టీ నుంచి వలసల జోరు పెంచారు. దీంతో పలువురు కీలక నేతలు బీఆర్ఎస్కు టాటా చెప్పి హస్తం గుప్పెట్లోకి చేరిపోయారు. ఈ షాకుల నుంచి కోలుకోకముందే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేశాయి. అయితే ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్, ఇతర గులాబీ నేతలు గట్టిగానే ప్రచారం నిర్వహించారు. కానీ కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్న మాట వినిపిస్తోంది. ఎంపీ ఎన్నికల పోలింగ్ రాష్ట్రంలో ముగిసిన తర్వాత బూత్ లెవెల్ నుంచి ఓటింగ్ సరళిపై బీఆర్ఎస్ అగ్రనేతలు నివేదికలు తెప్పించుకోగా ఎక్కువ శాతం నెగిటివ్ నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని జిల్లాల్లో చాలా వరకు కాంగ్రెస్ ప్రభావం పనిచేయగా మిగిలిన చోట్ల బీజేపీ హవా నడిచినట్లు సమాచారం గులాబీ నేతలకు చేరింది. ఇక జంట నగరాల పరిధిలోనూ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లేసిన వాళ్లు
ఇప్పుడు కమలం పార్టీకి మద్దతుగా నిలిచినట్లు చెప్తున్నారు. అయితే ఓ 3-4 స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీకి విజయావకాశాలున్నట్లు ప్రచారం సాగుతూ ఉండడంతో ఎన్నికల ఫలితాలు వచ్చేవేళ గులాబీ పార్టీ నేతలంతా చడీ చప్పుడు లేకుండా ఉన్నారన్న కామెంట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. నిజానికి నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్దే. దీంతో సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గట్టిగా పోరాడుతోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికలు జాతీయ స్థాయికి చెందినవి కావడం వల్ల ఆ స్థాయిలోని అంశాలే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అంటే స్థానికంగా జరిగే ఎన్నికలు కావడం వల్ల ఈ ఎలక్షన్లలో గెలవడం ద్వారా మళ్లీ గులాబీ జైత్రయాత్ర స్థానికంగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా పట్టభద్రులను ఆకట్టుకునేలా ప్రసంగిస్తున్నారాయన. బీజేపీతో పాటు కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. గులాబీ పార్టీకి చెందిన అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వయం కృషితో పైకి వచ్చారని, బాగా చదువుకున్న వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని, విభజన హామీలను తుంగలో తొక్కారంటూ విమర్శలు గుప్పించారు కేటీఆర్. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఆనాడు అభయహస్తం అన్నారు, ఇవాళ భస్మాసుర హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం. అది నాకంటే బాగా మీకే తెలుసు. మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరపున, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరపున, తెలంగాణ నిరుద్యోగుల తరపున, తెలంగాణ యువత తరపున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి. రాకేష్ గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా గొప్పగా చెప్పారు. ఒక గోల్డ్ మెడలిస్టు, స్వతహాగా స్వశక్తితో ఎదిగిన నాయకుడు సోదరుడు రాకేష్ రెడ్డి. ఒక రైతు కుటుంబం నుంచి, అంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా 99% మంది రైతు బిడ్డలే అయి ఉంటారు. మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరి ఇవాళ అమెరికాలోని ఫేస్బుక్ అలాంటి అద్భుతమైన కంపెనీలు, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో కూడా 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి మిగతా జీవితం అంతా కూడా అమెరికాలోనే హ్యాపీగా, రిలాక్స్డ్గా, లగ్జూరియస్గా బతికే అవకాశం ఉన్నా అది వదులుకొని మీకోసం, మన కోసం, మనకు ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చినవాడు రాకేష్ రెడ్డి. ఇలా ప్రచారం చేస్తున్న సందర్భంగానే పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. చేసిన అభివృద్ధి చెప్పుకోకపోవడం వల్లే తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, అలా చెప్పకపోవడం మా తప్పేనంటూ చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అధికారం శాశ్వతం కాదన్న ఆయన ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందేనని కామెంట్ చేశారు. ప్రధానంగా ఉద్యమకారులకు దూరమయ్యామంటూ ప్రసంగించారు. 5-6 నెలల కిందట ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏమని? 6 గ్యారంటీలని, గతంలో ఎన్నడూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం ఏమంటే, నిజంగా అప్పుడప్పుడు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, అధికారం కోల్పోయినందుకు బాధ ఏం లేదు. ఎందుకంటే అధికారంలో ఎవరు శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం దిగాల్సిందే, దిగడం తప్పేం లేదు. మార్పు కూడా అప్పుడప్పుడు మంచిదే. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మేము చాలా వర్గాలు ఎవరైతే ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన మరి సోదరులు ఉన్నారో వాళ్లకు దురదృష్టవశాత్తు దూరమైన, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత. అంతేకాదు, దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఉపాధి కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమేనంటూ తేల్చి చెప్పారు కేటీఆర్. 2014 నుంచి 24 వరకు ఉన్న 10 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. వీటన్నింటినీ లెక్కలతో సహా వివరించే సత్తా తమకు ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇంత చేసినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని, యువత వాటి పట్ల ఆకర్షితులైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వల్ప తేడాతోనే అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లలో ఓడామన్న ఆయన 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపారంటూ హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దురదృష్టం, మేము మీకు చెప్పుకోలేకపోయినాం. మా మీద దుష్ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు
ఆ విషయంలో పిల్లల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినా సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, పేపర్ లీక్ల మీద జరిగిన దుష్ప్రచారం, దానివల్ల ఒక రకమైన వ్యతిరేకత మీ అందరిలో కూడా డెవలప్ అయింది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇప్పుడైతే మా ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. భారతదేశంలో 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల టైంలో మీరు మీ దగ్గరికి ప్రచారం కోసం వచ్చే బీజేపీ నాయకులను అడగండి, కాంగ్రెస్ నాయకులను అడగండి. భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ భర్తీలు చేసినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేసిపోతానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓవైపు ఇలా అంతర్మథనం చెందుతూనే మరోవైపు విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు కేటీఆర్. తద్వారా రాష్ట్రంలో తిరిగి గులాబీ పార్టీ ఆవశ్యకతను చాటి చెబుతూనే ప్రజల్లో మళ్లీ ఆదరణ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో కేటీఆర్ ప్రయత్నం ఫలిస్తుందా? చూడాలి మరి. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.